యూనుస్ పోయి పాకిస్తాన్ కాళ్ళు పట్టుకోవడం. ఏ పాకిస్తాన్ నుంచి నువ్వు స్వాతంత్రం కోరుకున్నావో మంచి సంబంధాలు ఉండాలని కోరుకో, కానీ పాకిస్తాన్ నుంచి నేను ఆయుధాలు తెచ్చుకుంటే ఆయుధాలు వద్దనే కదా నువ్వు స్వాతంత్రం తీసుకునింది. అంటే ఏం చెయ్యాలనో తెలియదు. భారతదేశంతో తగాదా పెట్టుకుంటున్నాం, అంతే పెట్టుకున్నాం కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఎటు వాళ్ళో తెలియదు. ఇంకా దారి ఇన్ని రోజులు మార్గం చూపించిన డీప్ స్టేట్ బీడెన్ గారు ఈ రోజు లేరు. రేపు జనవరి 20 తర్వాత ఉండరు. ఎవరు మన మొర ఆలకిస్తారు అన్నది ఆయనకి అర్థం కావట్లేదు. రావాల్సిన డబ్బులు ఎక్కడికి వస్తాయి? చైనా ఏమో డబ్బులు అడుగుతోంది, రష్యా బెదిరిస్తోంది, భారతదేశం బెదిరిస్తోంది. ఇంకోవైపు చిట్టగాంగ్ సరిహద్దుల్లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు వచ్చి కూర్చో ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే దాని వెనకాల దోవలు ఉన్నారని, లేకపోతే బీజేపీ ఉందని, లేకపోతే భారతదేశం ఉందనేటువంటి వస్తున్నాయి. అది ఎట్లా నిజంగా అంత దూరం వచ్చేసారా ఆర్కాన్? అంటే రఖైన్ స్టేట్కి ఒక హిస్టరీ ఉంది. రఖైన్ స్టేటు యాక్చువల్గా బర్మాలో భాగం కాదు. మొట్టమొదట రఖైన్ స్టేటు మొట్టమొదట బ్రిటిష్ ఇండియాలో భాగం. బ్రిటిష్ కాదు, బ్రిటిష్ బర్మా వేరు, బ్రిటిష్ ఇండియా వేరు. అవును, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న ప్రావిన్స్ని అటు పిమ్మట కొంతకాలం తర్వాత భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఇవన్నీ జరుగుతున్న వేళ అది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని బ్రిటిష్ బర్మా ప్రభుత్వానికి బదలాయించింది. అట్లా ఆ ప్రాంతం బర్మాలోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి మన ప్రాంతంతో ఈరోజు కూడా ఒకానొక సందర్భంలో ప్రపంచంలో అత్యధిక రైసు ఎగుమతిదారుగా ఆ రాష్ట్రం పేరు గడించింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా మన దక్షిణాదికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కువగా, అంటే మనకి సాంస్కృతిక రైసు, ఈ సాంస్కృతిక సంబంధాలు, వ్యవసాయం ఇవన్నీ, ఎందుకంటే అది బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండింది కాబట్టి. అందుకే అది మన బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతం కూడా. సో అక్కడ ఎక్కువగా ఈరోజు ఉన్నది బౌద్ధులు, అక్కడ ఎత్నిక్ అర్కా జాతికి సంబంధించిన వాళ్ళు హిందువులు. ఒక 20% ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలనే రోహింగ్యాలని వీళ్ళు పిలుస్తారు. ఆ రోహింగ్యాలకి వీళ్ళకి పడక అంతర్యుద్ధం మొదలైంది. ఆ రోహింగ్యాలని వీళ్ళందరూ అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఆ తరిమేయడంలో వాళ్ళందరూ బంగ్లాదేశ్ గుండా భారతదేశంలో కూడా ప్రవేశిస్తున్నారు ఈరోజు. సో రోహింగ్యాలు అంటే అక్కడ వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందికరమైన వాళ్ళంటే వ్యతిరేకత ఉంది. సో అటువంటి ఈ రఖైన్ స్టేట్లో అక్కడ స్థానికుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్న ఏదైతే గ్రూప్ ఉందో దాన్ని వాళ్ళు రఖైన్ ఆర్మీ అని పిలుస్తున్నారు. ఆ రఖైన్ ఆర్మీ అర్కాన్ ఆర్మీ అని ఇప్పుడు పేరు మార్చుకున్నారు. అర్కాన్ ఆర్మీ ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే అక్కడ మయన్మార్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఆ మయన్మార్ ఆర్మీకి బలహీనపరిచేలా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఒక రకంగా చైనా భారతదేశం బోర్డర్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మయన్మార్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులు సాధించాయి. ఇది చరిత్ర, అంటే అక్కడ వాళ్ళ వెనక ఉన్న చరిత్ర. వాళ్ళకి సహజంగానే ఈ రోహింగ్యాల కారణంగా ముస్లింల మీద ఏకభావం ఒకటి. రెండోది చిట్టగాంగ్ ప్రాంతంలో ముస్లింలకి సమానంగా హిందువులు ఉంటారు. వాళ్ళు మిగిలిపోయారు. ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి భారతదేశంలో కలుపుకోవాలన్న డిమాండ్ వచ్చినా కూడా ఇందిరాగాంధీ గారు ఎందుకో చేయలేదు ఆ పని. కానీ అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు. మొన్న ఇస్కాన్ మాజీ స్వామీజీ అరెస్ట్ అయ్యి ఎక్కడ అది జరిగింది? చిట్టగాంగ్లోనే జరిగింది. సో ఈరోజు ఆ చిట్టగాంగ్కి సరిహద్దుల్లో ఈ రఖైన్ ఏదైతే అర్కా ఆర్మీ వచ్చి చేరిందో 270 కిలోమీటర్ల బోర్డర్లో, అది ఒక రకంగా బంగ్లాదేశ్కి ఇబ్బందికరమైన పరిణామం. ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారో ఫస్ట్ బంగ్లాదేశ్ భయపడేది రోహింగ్యాలు ఎవరైనా అక్కడ మిగిలి ఉన్న వాళ్ళందరూ వచ్చి బంగ్లా మీద పడతారు. ఆల్రెడీ బంగ్లాలో ఉన్న వాళ్ళకి ఇంకా వెనక్కిపోయే మార్గం మూసుకుపోయింది. వీళ్ళని ఏం చేయాలనో తెలియదు. రోహింగ్యాలు సహజంగానే ఆవేశపరులు అనే పేరుంది, వాళ్ళ మీద ఒక రకమైన ముద్ర ఉంది. సో వీళ్ళని ఏం చేయాలి? ఒకవైపు చిట్టగాంగ్ ప్రాంతంలో హిందువులు తిరగబడుతున్నారు, ఇంకోవైపు రోహింగ్యాలను ఏం చేయాలనో తెలియదు. ఇలాంటి పరిస్థితి
అక్కడ సృష్టించబడింది. ఇదేదో భారతదేశం మద్దతుతో సృష్టించబడిన అంశం కాదు, అది చాలా కాలంగా జరుగుతున్నది. కానీ ఆ రకైన్ ఆర్మీతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఓకే, రకైన్ ఆర్మీ రోహింగ్యాల విషయం అనే కాదు, మొట్టమొదటి నుంచి రకైన్ ఆర్మీ ఏదైతే భారత్ సరిహద్దుల్లో ఉందో వాళ్ళతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే, చైనా మయన్మార్ సరిహద్దుల గుండా ఒక రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదిస్తే వీళ్ళు అంగీకరించాల. అదే భారతదేశం మయన్మారు వియత్నాం వరకు ఏదైతే ఉందో రోడ్డు ప్రాజెక్టుని ప్రతిపాదిస్తే దానికి రకైన్ ఆర్మీ మద్దతు ప్రకటించింది. భారతదేశ అధికారులు 2024లో కూడా ఆ రకైన్ ఆర్మీ అక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్లతో వెళ్ళి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని మీరు ఆపొద్దు అంటే మేము ఆపమని వాళ్ళు హామీ ఇచ్చారు. భారతదేశంతో మంచి సంబంధాలు, ఎందుకంటే వాళ్ళు గత కాలంలో కూడా భారతదేశంతో సంబంధాలు ఉన్నవాళ్ళు, భాగంగా ఉన్నవాళ్ళు. సో భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. భారతదేశ అధికారులు వెళ్ళి వచ్చారు, భారతదేశ ప్రాజెక్టులను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దాంతో ఈరోజు రకైన్ ఆర్మీ సహజంగా భారతదేశానికి ఒక మిత్ర బృందంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో అది కూడా బంగ్లాదేశ్కి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడైతే హిందువులు ఎక్కువగా ఉన్నారో ఆ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక భారతదేశ మద్దతు కలిగిన సైన్యం నిలబడి ఉంది అని అంటే అది బంగ్లాదేశ్కి ఇబ్బంది. ఆ సైన్యాన్ని భారత్ వాడుకుంటుందా లేదా ఇవన్నీ మనం భవిష్యత్తులో రాష్ట్రం మనం భారతదేశంలో ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో కలిసిపోయి అది ఎలా పరిణమిస్తుంది భవిష్యత్తు బంగ్లాదేశ్ లో జరిగే పరిణామాలను బట్టి అక్కడ పరిణామాలు ఉంటాయి. కానీ అది బంగ్లాదేశ్కి ఇబ్బంది కలిగించే పరిణామమే. మరి ఆ పరిణామాన్ని భారతదేశం సృష్టించింది అన్న వార్తలు వస్తున్నాయి. భారతదేశం సృష్టించలేదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్న పరిణామ క్రమంలో భాగంగా జరిగింది. అయితే వాళ్ళకి భారత్ పట్ల సానుకూలత ఉంది, భారత్కి వాళ్ళ పట్ల సానుకూలత ఉంది. అది ఈ రోజుది కాదు, అది గత దశాబ్ద కాలం పైగా జరుగుతున్న అంశము. సో భారత్ సానుకూలతంగా ఉన్న గ్రూప్ అక్కడ అధికారంలోకి రావడం భారత్కు మేలు కలిగించే అంశం. భారత్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే అంశం. ఈరోజు బంగ్లాదేశ్లో మీరు ఏదైతే ఆట ఆడుతున్నారో ఆ ఆటని ఈరోజు భారత్ ఇంకా సమర్థవంతంగా ఇంకో వైపు నుంచి ఆడగలదు. అంతే. అది ఈరోజు బంగ్లాదేశ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు ఏం జరగబోతోంది, ఇక్కడ ఏం జరగబోతోంది అనేది నువ్వు ఆడే ఆటను బట్టి అక్కడ ఉంటుంది. అంతే. వాళ్ళైతే నీకు మిత్రులు కాదు, భారతదేశానికి మిత్రులు. అక్కడ ఆ ప్రాంతం అంతా హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం ఆల్రెడీ తిరగబడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం కానీ బంగ్లాదేశ్ నుంచి పోయి సర్వస్వతంత్రంగా అర్కాన్ ఆర్మీతో కలిసి తయారైతే మాత్రం ఒక రకంగా అది చాలా ఇబ్బందికరమైన పరిణామం బంగ్లాదేశ్కి. నువ్వేదైతే కుట్ర పన్ని భారత్కి వ్యతిరేకంగా మేమేదో చేస్తామని ఏదైతే ఒక గ్రాండ్ ప్లాన్ వేసుకున్నావో ఆ ప్లాను అంత ఈజీగా నీకు ఇది కనిపించట్లేదు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్లాన్ కూడా కొంత గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఏంటంటే జియో పొలిటికల్ గేమ్ ప్లాన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ డీప్ స్టేటు బైడెన్ నేతృత్వంలో ఏదైతే చేసిందో ఇప్పుడు అవన్నీ కూడా చాలా తీవ్రమైన మార్పులకు లోను కాబోతున్నాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది 2025 మొదటి అర్ధ సంవత్సరం ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇన్ 2025 ఖచ్చితంగా చూపించబోతోంది. ఆ తర్వాత ఎవరైతే ఈ మొత్తం వ్యవహారంలో అంతకుముందు ఏంటంటే ఇదంతా వెనక నుండి నడిచేది, ప్రజలకి తెలిసేది కాదు. కానీ ఈరోజు బహిరంగంగా ప్రజల మధ్యలో చర్చ నడుస్తోంది. సో ప్రజలు కూడా నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చేసారు. అంతకుముందు ప్రజల్ని వీళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు, ఈరోజు ప్రజలు ప్రభావితం అయ్యే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రజలకి విషయాలు తెలుసు. సోషల్ మీడియా కారణం అనండి, ఇంకో కారణం అనండి, డీప్ స్టేట్ అంటే ఎవడికి తెలుసు, ఈరోజు ప్రతి ఒక్కడికి తెలుసు, గల్లీలో ఉండేవాడికి కూడా. అందువల్ల ఏంటంటే ఈ ఆటలు ఇంకా సాగవు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు గత 4 సంవత్సరాలుగా ఆడుతున్న ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటల కారణంగా మేమేం చేయలేకపోయామన్న ఆక్రోశం పన్నుతో మొదలు పెడితే రాహుల్ గాంధీతో వస్తే మహమ్మద్ యూనిస్ దాకా వస్తే ఆక్రోశం బయటపడుతోంది. వీళ్ళు అదే ఆక్రోశాన్ని ఈరోజు సిరియాలో ప్రదర్శించారు రష్యాకి వ్యతిరేకంగా. మంచిది, రష్యా కూడా విత్డ్రా చేసుకుంది, తన మద్దతుదారుడైన అధ్యక్షుడిని వెనక్కి తీసుకుపోయింది, వదిలిపెట్టలేదు. ఇరాక్లో సద్దాం చనిపోయినట్లు ఇంకోటి చనిపోయినట్లు రష్యా చేయలేదు. సో ప్రస్తుతానికి ఇది స్టాండ్ స్టిల్ గేమ్. నువ్వు ఆడు
మేము చూస్తున్నాం చూస్తుంటాం అంతే. అన్న గేమ్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంది, ఇంకా ఇంకొక నెల రోజులు టైం ఉంది.